ఉదహరిస్తున్నాను. ఈ అనంత ఆకాశంలో మన భూమితో పాటు అనేక గ్రహాలు సూర్యుని చుట్టూ ఒక స్థిర కక్షలో తిరుగుతూ ఉన్నాయన్నది సైన్స్ చెబుతూ ఉంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే వీటిని సూర్యుని చుట్టూ ఈ గ్రహాలన్నింటినీ ఒక స్థిర కక్షలో తిప్పేవాడు ఎవడు అని ఆలోచిస్తే ఆ పరమాత్ముడు కాక ఇంకెవరు? కాబట్టి పరమాత్ముడిని నమ్మి తీరాల్సిందే. అదేవిధంగా ముత్యాలను ఒక దారానికి గుర్చి ఆ హారాన్ని మనం చేతితో ఎత్తి పట్టుకున్నట్లయితే దారం ఆధారంగా ఉన్న ముత్యాలన్నీ కూడా గాలిలో స్థిరంగా నిలబడి ఉన్నట్టుగా మనకు తోస్తుంది. అదేవిధంగా ఈ అనంత విశ్వంలో అనేక గ్రహాలు ఏ ఆధారం లేకుండా స్థిర నిశ్చలంగా నిలబడి ఉన్నాయి అనంటే వాటిని అలా నిలబెట్టగలిగిన వాళ్ళు ఎవరు? ఆ శక్తి ఎవరికి ఉంది? మానవుడికైతే అంతటి శక్తి లేదన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఆ పరమాత్ముడికే కదా ఉండేది. ఆ పరమాత్ముడికి కాకుంటే ఇంకెవరికి ఉంటుంది ఈ శక్తి? ఆలోచించండి. కాబట్టి పరమాత్ముడు ఉన్నాడన్నది నిజం, మనందరం నమ్మి తీరాల్సిందే.